సార్ వంశీ గారు ఏంటి అసలు పూర్తిగా విడుదల రజనీ ఇష్యూ మాట్లాడాలంటే మీరు కూడా పెద్ద బాధితులు, దానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ అంశంతో పాటు ఈ విధంగా ఈ కబ్జాల విషయం వస్తే, బెదిరింపుల విషయానికి వస్తే, ఈ మైనింగ్స్ ఏ విధంగా విడుదల రజనీ పైన కంప్లైంట్లు ఉన్నాయో అవన్నీ తెలిసిందే. ఓవరాల్గా ఏం చెప్తారు వీటికి సంబంధించి? అందరికీ కూడా నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సహచర మిత్రులకు, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ విడుదల రజనీ గారు 2019 ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో, అంతకుముందు సార్ 2017లో విశాఖపట్నంలో మహానాడు జరిగింది. మహానాడు జరిగినప్పుడు మేము వాలంటీర్గా ఉన్నాం సార్ ఆ మహానాడులో. అప్పుడు మేడం విడుదల రజనీ గారు ఒక అవకాశం కావాలి, మాట్లాడటానికి ఒక అవకాశం కావాలని అడిగి మమ్మల్ని దాటి స్టేజ్ ఎక్కి మాట్లాడినటువంటి సందర్భం. ఆ తర్వాత 2019లో మరి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల దురదృష్టమో ఆవిడ అదృష్టమో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక నేను ఒక యూట్యూబ్ ఛానల్లో, ఆవిడ పిఆర్ అండి, ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 10-15 మంది కెమెరామెన్లతో వెళ్తూ ఉన్నారు. దాని గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే వారు దానికి పెట్టినటువంటి థంబ్నెయిల్ ఏంటంటే, విడుదల రజనీ గారి పిఆర్ ఖర్చు ఎంత అని పెట్టినందుకు నాకు చిలకలూరిపేట గ్రామీణ సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రావాలి, లేదంటే నేనే నీ ఇంటికి వస్తా అన్నారు. రండి సార్, ఇంటికి రండి, సరదాగా వెళ్దామని చెప్పి ఆ రోజు నుండి మమ్మల్ని పోరాడుతూనే ఉన్నారు, మమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. నాతో పాటు ఘర్షణ మీడియా మా పార్టీ కార్యదర్శి బొబ్బూరు వెంగళరావు గారిని కూడా ఇదే విడుదల రజనీ గారు అప్పుడు కేసులతోటి ఆటతోటి దాదాపుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆవిడ ప్రయత్నాలు ఏం ఫలించలేదు. మీరు కేసు పెట్టండి సార్, మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయండి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాకు రావాల్సిన హక్కులు మేము తీసుకుంటామని చెప్తే అది ఎఫ్ఐఆర్ చేయరు, వీళ్ళు మమ్మల్ని పిలవకుండా ఆపరు. సో ఎఫ్ఐఆర్ కాకుండా మేము రామంటాం, మీరు ఒకసారి స్టేషన్కి రావాలని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇలా విడుదల రజనీని మేము ఎదుర్కొన్నాం. ఆ తర్వాత సార్ పిల్లికోటి అనేసి మా మిత్రుడు, నాకు మంచి ఫ్రెండ్, అదే కాన్స్టిట్యున్సీ ఒక దళిత యువకుడు, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, అతన్ని ఇదే విడుదల రజనీ గారు సూర్యనారాయణ అనే ఒక సిఐ గారికి హుకుం జారీ చేసి ఆ పిల్లికోటిని కొడతా వీడియో కాల్లో చూసి ఎంజాయ్ చేస్తారు. అక్కడ కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, మీ ఇష్టానుసారం కొట్టండి అని అంటే, ఆ పిల్లికోటి రీసెంట్గా కోర్టు నుండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి సందర్భం ఆయన కొట్టినటువంటి విషయాల్లో. దీని మీద మేడం గారు స్టే తెచ్చుకున్నారనుకోండి, అది వేరే విషయం. అలా ఎంతోమందిని ఇబ్బంది పెట్టినటువంటి ఈ విడుదల రజనీ గారు మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి డిజిటల్ బుక్లో ఫస్ట్ ప్లేస్ సాధించినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి విడుదల రజనీ గారికి. అలాగే మన రావు సుబ్రహ్మణ్యం గారికి కూడా న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఉన్నారు లైవ్లో. సుబ్రహ్మణ్యం గారు, మీకు కూడా న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఖచ్చితంగా అక్టోబర్ 3, 2025 అంటే ఎంతో దూరం లేదు, 4 రోజులు ఉంది. మనం మళ్ళీ ఒకసారి మీకు న్యాయం జరిగిందో, ఆ సమస్య రిజాల్వ్ అయ్యిందో లేదో కూడా చూద్దాం. మీరు కూడా మాకు అప్డేట్ ఇవ్వాలి యాజ్ ఎ సిటిజన్. మేము కూడా అసలు ఆ డిజిటల్ బుక్ ఏంటో అదేంటో కూడా తెలుసుకుంటాం. ఏదైతే మరి మా పిల్లికోటి కూడా ఒక కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది, మీ కాన్స్టిట్యున్సీ నుండి నన్ను స్టేషన్లో పడేసి కొట్టారు, దీనికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది. మొదటి కంప్లైంట్ మొదలైంది కాబట్టి ఇంకా మరి